ఏం భాగవతం, ఎటెట సంగతి, ఎవరి వ్యవహారం ఎట్లా ఉంది, జనాలు ఏమనుకుంటుర్రు, సోషల్ మీడియా ఏ రకంగా కోడై కూస్తుంది అనే దాని మీద ఇప్పుడు మనం పూసగుచ్చినట్టుగా అరుచుకుందాం. ముందుగాల మహాపత్రిక ఇంట్లో ఆయమన్న టాప్ న్యూస్, ఇంట్లో ఆయమన్న వార్తలు ఏం రాసుకొచ్చారయ్యా అంటే, కేసీఆర్ వదిలిన బాణమే కవిత, కాళేశ్వరం స్కామ్పై డైవర్షన్, కవిత సస్పెండ్, ఓ పెద్ద పొలిటికల్ డ్రామా. ఇక మహేష్ కుమార్ గౌడ్ ఏమంటుండు, వారి కుటుంబంలో ఇది కొత్త నాటకం, పంపకాల్లో విభేదాలు వచ్చి ఇప్పుడు బయటపడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. ఇక ఇటు మళ్ళీ ఈయనేమంటుండు, బండేది ఏమంటుంది, కవిత మాటలన్నీ బీఆర్ఎస్ డ్రామా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారు సంచలన వ్యాఖ్యలు. బండేద్దు గిట్లా అంటుంది. సీతక్క ఏమంటుంది, కవిత సస్పెండు ఓ పెద్ద పొలిటికల్ డ్రామా, నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి కేసీఆర్ సర్దుబాటు చేయలేడా, నన్ను ఓడించేందుకు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి 100 కోట్లు ఖర్చు చేశారు. అప్పుడు మీడియా చిట్ చాట్లో మంత్రి సీతక్క హాట్ కామెంట్స్. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు అసలైన కథ చెప్పుకుందాం. తిరగబడ్డ బిడ్డ కనపడుతుందా పిల్ల? కనపడుతుందా? తిరగబడ్డ బిడ్డ. ఇప్పుడు తెలంగాణలో ఏం వినపడుతుందయ్యా, ఏం వినపడతాడు చేసిర్రు అంటే, కవిత గానం. ఇప్పుడు తెలంగాణ చెవులల్లో మారుమోగే పాట, మాట, ఆట ఏదన్నా ఉందా అంటే అది ఇప్పుడు కవిత గానం. మరి ఎట్టటి సంగతి ఏంది, ఏం కథ, ఏం జరుగుతుంది, ఏం అర్థమైతలేదు. నిజంగా కవితమ్మ లిక్కర్ కేసులో ఇరుక్కొని తీహార్ జైల్లో దోమలు ఈగలు గర్వంగా మరి ఆమె అక్కడ ఉండి తీరుగా అవస్థ పడి మరి చేసిన పాపం గోసులు పెట్టుకుంటే కాశీ పోయినా తప్పదన్నట్టుగా నిజంగానే ఆమె మరి కథ ఏం చేసే, ఎట చేసే, తీహార్ జైల్లో ఎందుకు ఉండవలసి వచ్చే, ఇంకా కూడా బీజేపీ వాళ్ళు మరి ఇంకా ఏం మోపు చేస్తారు, ఇంకా రేపు నా రాజకీయ భవిష్యత్తు ఏంది ఏం కథ అనేది మరి అక్కడ బీజేపీ వాళ్ళు ఒత్తిడి చేయించి ఈ కథ ముంగడికి అయ్యి నువ్వు ఈ రకంగా ఇట్లా చేయి, మీ దాంట్లో మీకు పురిగల్పని వ్యవహారాన్ని ముందట అనేది మరి వాళ్ళు చేపిస్తున్న ఆటనా, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి వెనకాల ఉంటుండు, కవితమ్మ వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి అనేది కూడా ఇప్పుడు అక్కడక్కడ గుసగుస వినపడుతుంది. లేదు గా చెత్తబుట్టల వెనక నేనెందుకుంటా అనేది ఆయన రాగం తీస్తుండు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇంకా కొంతమంది మేధావులు, రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు వాళ్ళు ఏమనుకొస్తున్నారయ్యా అంటే, కేసీఆర్ ఆడిస్తున్న ఇంటి సయ్యాట, కేసీఆర్ ఆడిస్తున్న ఇంటి సయ్యాట, కవితమ్మ ఆడుతున్న బతుకమ్మ ఆట.
కేసీఆర్ వాడిస్తున్న ఇంటి సయ్యాట, కవితమ్మ ఆడుతున్న బతుకమ్మాట, అర్థమైతా లేదా హరీశురావును కారు దింపేందుకు దొంగాట. ఇదంతా అయ్య చూపిన తొవ్వనే, అయ్య అడుగుజాడల్లో, అయ్య కనుసన్నల్లో, అయ్య దర్శకత్వంలో బిడ్డ నడుస్తుంది అనేది కొంతమంది పాట పాడుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు కవితా గానం ఎందుకు రావాల్సి వచ్చింది? తెలంగాణలో కవితా గానం జనాలు ఈ కవితా గానంలో ఇప్పుడు మునిగి తేలేటట్టుగా ఎందుకు వచ్చాయంటే, ఇప్పుడు నిన్న మొన్న కాళేశ్వరం కథ సిబిఐకి ఒప్పజెప్పబోతుర్రు. ఇక ఉన్న దొంగతనం అంతా బయటికి రాబోతుంది. చిన్న చిన్న కోళ్ళాగలే, చిన్న చిన్న ఇంజనీర్లే 100 కోట్లు దొబ్బిర్రు, మింగిర్రు, దాసుకుర్రు, దోసుకుర్రు, కథ కమ్మిచ్చిర్రు అనేది మరి చూసినాం, విన్నాం. మరి చిన్న కోళ్ళాగల పాత్రనే గింత ఉంటే పెద్ద కోళ్ళాగల పాత్ర ఇంకెంత ఉండాలి అనేది కూడా ఇదేదో పెద్దదే ఉంది, లోపలి కథ పెద్దదే ఉంది అనేది తెలంగాణ సమాజము ఆలోచన చేస్తున్న సమయంలో ఇగో కవితా గానాన్ని వదిలిపెట్టిండు కేసీఆర్. కవితా గానాన్ని వదిలిపెట్టిండు కేసీఆర్ అనేది కథ నడుస్తుంది. అంటే ఇక్కడ మా అయ్య రామసక్కనోడు, చూడసక్కనోడు, సొక్కంపూస, మీరు ఏ రకంగా మా అయ్యను అంటే ఈ కాళేశ్వరం కథను అంటే సిబిఐ కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీయా, మా అయ్య చేసి రామసక్కదనంగా కట్టిన కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరా, అసలు కారకులు వీళ్ళు ఎవరు? హరీష్ రావు, సంతోషరావు. తెలంగాణను దోసుకున్నది, అవినీతి సొమ్ము దాసుకున్నది హరీష్ రావు, సంతోష్ రావు అని ఇక ఇప్పుడు ఆమె కుండ బద్దలు కొట్టి ఈ తెలంగాణ సమాజాన్ని, మీడియా ఛానళ్లను, సబ్బండ వర్గాలను ఇప్పుడు కవితా గానం, ఇప్పుడు కవితమ్మ పాట పాడుతుర్రు. కవితమ్మ ఇటు గుంజుకుంది. అయ్య మీద సిబిఐ కేసాట, కాళేశ్వరం ఈ కథ సిబిఐకి ఒప్పచెప్తుర్రాట. ఇక రేపో మాపో రేవంత్ రెడ్డి ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందర చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు కేసీరావుకు. ఇక అది దగ్గరికి వచ్చినట్టే ఉంది, అయితట్టే ఉంది అనేది కొంత గుసగుస పొక్కితే ఈ గుసగుస మీద గంపగంబి ఇప్పుడు కవితా గానం దిక్కు తెలంగాణ సమాజాన్ని మళ్లించుకున్నారు. అయితే ఇప్పుడు నూటికి ముత్యం కేసీరావు, కవితమ్మ ఆడుతున్న డ్రామా అనేది 70-80% అనుకుంటున్న ముచ్చట. ఇక మరి ఇన్ని రోజుల దాకా నోరు మూసుకున్న కవిత, ఇన్ని రోజుల దాకా మరి హరీష్ రావు కథ ఏందో, సంతోష్ రావు కథ ఏందో బయట పెట్టని కవిత అయ్య మీద సిబిఐ ఎంక్వైరీ, కాళేశ్వరంలో తప్పు చేసిండు కేసీరావు, అవినీతి పాపం సొమ్ము తిన్నాడు, జనాల సొమ్ము తిన్నాడు, మింగిండు అని ఎప్పుడైతే ఈ సిబిఐ కేసు అనగానే కవితమ్మ ఈ రాగం ఎత్తుకుంది. అంటే ఇటు మళ్ళించింది జనాలను. ఇక అది మర్చిపోతట్టు చేసిర్రు, సిబిఐ కథ మర్చిపోయేటట్టుగా కవితా గానం దిక్కు
దృష్టి మళ్ళేటట్టుగా కథ నడిపించుకొస్తుర్రు అనేది కూడా కొంతమందిలో వాదన. ఇగో ఈ రకంగా పోతుందిలా కథ. ఇగో కారులో కవిత కల్లోలం. కేసీఆర్ను అడ్డుపెట్టుకొని సంపాదించిన వారి గుట్టురట్టు సంతోష్ నకిలీ ఛాలెంజ్ వెనుక కుట్ర ఇదే. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి 750 కోట్ల విల్లా ప్రాజెక్టు ఎలా చేస్తాడు? సామాన్యుడికి ఇన్ని వందల కోట్లు ఎక్కడివి? సంతోష్ రావు వల్లే కేటీఆర్కు చెడ్డ పేరు. చిరంజీవి ప్రభాస్నే మోసం చేశాడు. దొంగ జీవులతో ఫారెస్ట్ ల్యాండ్లు కొట్టేసే కుట్ర. నాన్న అన్న హరీష్తో జాగ్రత్త. ఆయన ట్రబుల్ షూటర్ కాదు, క్రియేటర్. హరీష్ రేవంత్ కాలు మొక్కి సరెండర్ అయ్యాడు. హరీష్ సంతోష్ వెనుక రేవంత్ ఉన్నాడు. కవిత సంచలనాలు. ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై. ఇక అటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టుగా మరి కనపడుతుంది. మొత్తానికి కవితమ్మ కథ ఈ రకంగా ఉంది. మమ్మల్ని లాగొద్దు, ఆ చెత్తగాళ్ళ వెనుక నేనెందుకుంటా? రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు. మంత్రి పొంగులేటి సమర్థుడు కాబట్టే ఇళ్ల శాఖ అప్పగించాం. బీఆర్ఎస్కు దమ్ముంటే స్థానిక ఎన్నికల్లో మాకన్నా ఎక్కువ సీట్లు గెలవండి. పాలమూరు భద్రాద్రి జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అంటుండు చూడు, మమ్మల్ని లాగొద్దు, మీ పంచాయతీ ఉంటే మీరు బజార్లో పెరిగండ పోసుకోరి, మీరు గుద్దుకొని సాగురి, మీరు తనుకొని గంగల కలుగురి, మాకెందుకు అంట కలుపుతురు మీ ఇంటి పంచాయతీ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. సామాన్యులకు గుడ్ న్యూస్. ఇకపై 2 GST స్లాబులే 22వ తేదీ నుంచి అమల్లోకి. వ్యవసాయం, వైద్య రంగానికి ఊరట. రైతులు, సామాన్య ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు. నిర్మలా సీతారామన్. సరే, కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు స్వర్ణయుగం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్పై సిబిఐ విచారణ జరపాలనుకోవడం సిగ్గుచేటు. బీఆర్ఎస్లో చేరిన మనుగూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ప్రభాకర్ రావు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లతో రాబోయే 50 ఏళ్ల హైదరాబాదు తాగునీటి అవసరాలను తీర్చిన దార్శనికుడు కేసీఆర్పై సిబిఐ విచారణ జరపడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిబిఐని మోడీ జేబు సంస్థ అని రాహుల్ విమర్శిస్తే ఇదేందో కథ నడుస్తుంది. దాన్ని ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్య స్థితికి నిదర్శనమన్నారు. పినపాక నియోజకవర్గం మనుగూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్ రావు, ఆయన అనుచరులు బుధవారం ఎర్రవల్లిలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్. సరే, కాళేశ్వరం కేసీఆర్ పాలనలో తెలంగాణకు స్వర్ణయుగమాట. రామ సకదనంగా మా అయ్య 80,000 పుస్తకాలు చదివి కాళేశ్వరం కడితే ఏ నొగ్గింతంత మరక చూపించి మా అయ్య మీద ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి ఎట్లా సిద్ధమవుతారు అనేది ఇక మరి ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతుండు. ఇక మరి చూడాలి ఈ కథ మీద ఏం జరగబోతుంది. రేపు పాపం ఎవరు చేసిరి, పుణ్యం ఎవరు చేసిరి, ఎంత మోసం జరిగే, ఎంత అవినీతి జరిగే,
ఎన్ని కథల పడ్డా చేసుకున్న కర్మ చేసిన కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేది మరి అది అందరికి ఎరుకున్న ముచ్చటే. పాపం పంట పండినప్పుడు పక్కన పలిగి బయటికి వస్తాయి అచ్చమైన నిజాలు. చూద్దాం. బండి ఏమంటుండు? కాళేశ్వరం స్కామ్పై డైవర్షన్, కవిత మాటలన్నీ బీఆర్ఎస్ డ్రామా. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. కాళేశ్వరం అవినీతి కేసు సైడ్ ట్రాక్ చేసేందుకే కవిత కాళేశ్వరం అవినీతి కేసు సైడ్ ట్రాక్ చేసేందుకే కవిత అంశాన్ని బీఆర్ఎస్ ముందుకు తెచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కవిత మాటలన్నీ బీఆర్ఎస్ డ్రామా అని తేల్చి చెప్పారు. ప్రపంచంలో అత్యంత పెద్ద కుంభకోణం కాళేశ్వరం స్కామ్ అని బండి సంజయ్ అన్నారు. ఆమె ఫోన్ చేసిందా? ఒక మనవరాలు వస్తున్నది ఇవాళ. ఆమె మరి ఇంకా రాకపోయాని చూస్తున్నా. ప్రపంచంలో అత్యంత పెద్ద కుంభకోణం కాళేశ్వరం స్కామ్ అని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ బిడ్డ కవిత కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అంగీకరించిందన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన బీజేపీ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సంజయ్. సరే చూద్దాం. ఇక్కడ ప్రజాశాంతి పార్టీ ప్రపంచ దేశాలు తిరిగి ఇక ఈయన ట్రంప్ కంటే ఎక్కువ ఇక మరి ప్రచార పలుకుబడి గల్లోడు ప్రజాశాంతి పార్టీ రావమ్మ కవితమ్మ రేపు నేను ఇక మీ ఇంట్లో పంచాయతీతోటి ఇంకా ఏ పాటి నలిగిపోతావు, ఇంకా ఎన్నాళ్ళు కుమిలిపోతావు, నీకెవరు దిక్కు లేరనుకుంటున్నావా? నువ్వు దిక్కులేని పక్షివి ఏం కాదు, దా మా ప్రజాశాంతి పార్టీలోకి రా, నిన్ను రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో నిలబెడతా గెలిపిస్తా అని ఇప్పుడు ఈయన డబ్బ కొడుతుండు. మరి ఈయన డబ్బసప్పుడు మరి కవితమ్మ శివుల పడ్డదో పర్లేదో కానీ కవితమ్మ ఏమనుకొస్తుంది, నేను ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోను, ఏ పార్టీలకు పోను, ఎక్కడ పోను, నా అంతా నేనే ఉంటా, నా కుండల కలిగిందే ఇంత బుక్కెట్ తింటా, ఈ 2-3 రోజులు అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోను, ఇంట్లోనే ఉంటాను ఇప్పుడు కవితమ్మ అంటుంది. ఇక ఆయన రా మా పార్టీలకు అని ఆయన అంటుండు. చూడాలి మరి ఎట్టయిద్దో. ఏఎన్ఎన్ తెలుగు మహాపత్రిక కార్యాలయానికి ప్రముఖ నటుడు మనం సైతం ఫౌండేషన్ చైర్మన్ కాదంబరి కిరణ్ బుధవారం వచ్చారు. ఛానల్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ను అభినందించడంతో పాటు మనం సైతం సేవా కార్యక్రమాలకు ఏఎన్ఎన్ సహకారం ఉంటుందన్నారు. ఇక ఈ కొయ్యగా మీకు ఎరికే కదా, ఇది కాదంబరి కిరణ్, ఈయన మా సీఈఓ కంది రామచంద్రారెడ్డి. కాదంబరి కిరణ్ ఇక మరి సినిమాలల్లో ఆ కోయిలాగా బాగానే నవ్వించింది, మురిపించింది, ముచ్చట పెట్టింది, ప్రేమ అభిమానాన్ని సంపాదించుకుంది. దాంతోపాటు మనం సైతం అని ఒక ఫౌండేషన్ పెట్టి ఆపదికి సాపదికి గిట్టనే మరి ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు, ఏ రోజు ఏ గంటమో ఎప్పుడు ఏమి అవుతుందో. ఇగో గట్లా ఎవరన్నా ఆపదల సాపదల ఉంటే ఇక మరి ఒక్కొక్క మనిషికి 25,000 ఇచ్చి ఆదుకుంటుండు అనేది మరి నడుస్తుంది. కాబట్టి సరే ఇక వచ్చి ఇక్కడ మన ఏఎన్ఎన్ స్టూడియోకి వచ్చి మా పెద్ద మనిషి కంది రామచంద్రారెడ్డిని కలిసి 2 ముచ్చట్లు మాట్లాడి పోయిండట. ఇగో ఇది కథ. ఇంకేముంది,
ముందే పండుగ ఇదేంటి 22వ తేదీ నుంచే తగ్గుతున్న నిత్యావసరాల ధరలు పేదలు మధ్యతరగతికి గణనీయంగా ఊరట. దేశంలో దసరా దీపావళికి ముందే పండుగ వస్తుంది. పండుగ సరుకులన్నీ అగ్గువకే అంది వస్తున్నాయి. పాలు, పన్నీరు, బిస్కెట్లు, సబ్బులు, షాంపూల నుంచి ఏసీలు, రిఫ్రిజరేటర్లు, చిన్న కార్లు, బైకుల దాకా ధరలు దిగొస్తున్నాయి. ఆరోగ్య జీవిత బీమా మరింత చేరువ అవుతుంది. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ బుధవారం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఉన్న 4 స్లాబులు ఇకపై పన్ను రేట్లకే పరిమితం కానున్నాయి. ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ రద్దుతో పాటు 33 రకాల అత్యవసర మందులపై ప్రస్తుతం ఉన్న 12% పన్నును పూర్తిగా తొలగించారు. సరే, ముందుగానే పండుగ వస్తుందట. చూద్దాం ఈ పండుగ సంగతి రేపు నానా జాగ్రత్త. ఆ చెత్తగాల వెనుక నేనెందుకుంటా. ఐటీ రంగం పైన ట్రంప్ సుంకాలు. చైనా విశ్వరూపం అట. ఇంకేముంది, కొండ చర్యలు విరిగిపడి సూడాన్లో 1000 మంది మృతి. అరే అంతర్యుద్ధం, మానవతా సంక్షోభాలను ఎదుర్కొంటున్న సూడాన్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ఓ గ్రామం పూర్తిగా తుడిచిపెట్టకపోయింది. మర్రా పర్వతాల్లోని తరాసిన్ అనే గ్రామంలో ఆదివారం కొండ చర్యలు విరిగిపడడంతో గ్రామంలోని ఇళ్లన్నీ భూమిలోనికి కుంగిపోయాయి. ఈ ఘటనలో 1000 మందికి పైగా మృతి చెందగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు సూడాన్ లిబరేషన్ మూవ్మెంట్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీయడానికి సహాయపడాలని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహాయక సంస్థలను అర్థించింది. స్థానిక అత్యవసర నెట్వర్క్ బృందాలు మంగళవారం 9 మృతదేహాలను వెలికి తీశాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వనరుల కొరత కారణంగా సహాయక చర్యల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇంకా కూడా మంచి ముచ్చట్లు పెట్టుకుందాము. గమ్మత్ ముచ్చట్లు ఇంకా ముందుగా ఉన్నాయి. ఓ మనవరాలు కూడా వస్తున్నది. ఇలా ఆమెతోటి నిజాలు ఇంకా బయటపడేది ఉంది. ఈలోపు చిన్న బ్రేక్ తీసుకొని ఎమ్మటే వస్తా. మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మారేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నాన్నమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం.
అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం, ఫ్రీ బోర్వెల్, ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన నీలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైన బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. వజ్ర వైడూర్యాలంకరణం, మణిహారం మహాద్భుతం, సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదము రాగ సిరుల వేడుక. సంతోషం ప్రతిక్షణం, మానేపల్లి జ్యువెలర్స్. ఇక రారి కతిమ్మ వార్తలు ఇంకేమని పరుచుకుందాం రారి. అయితే ఒక ముచ్చట ఏంటంటే ఒక వీడియో చూపించాలి మీకు. ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైలుకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలి కళ్ళకుంట్ల పంచాది అక్కర్లేదు, వాళ్ళే పొడుచుకుంటున్నారు. ఓ అమ్మ, విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని. నేను ఒక మాట తెలుసుకోదలుచుకున్నాను. అంత చెత్తగా వెనకాల నేనెందుకుంటానా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా.
వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు పండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతో ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి, లేకపోతే వాళ్ళ మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి, మీ కుటుంబ పంచాయతీల్లో, మీ కుల పంచాయతీల్లో మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే, కానీ జనతా పార్టీ కనుమరుగైంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలా మందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు. రాజకీయాల వైపు ఇక అంటే ఇప్పుడు కవితమ్మ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఇక కొన్ని కోయిలాగలు పోంటిల్తున్నాయిగా. అగో ఉన్న మాట గిది అని ఇక ఆయన చెప్పుకొస్తుండు. ఇక కవితమ్మ ఫోటోలు వీడియోలు ఏడి కాడ గిట్లంటవా గట్లంటవా మా హరీష్ రావు ఏం పాపం చేసిండు అనేది ఇప్పుడు ఆ హరీష్ రావు అభిమానులు కవితమ్మ ఫోటోలు బట్టి రోడ్ల మీద నిరసన చేస్తుర్రు, ధర్నాలు చేస్తుర్రు, అంత కథ చేస్తుర్రు. బీఆర్ఎస్ హస్తగతానికి కుట్ర. హరీష్ రావు, సంతోష్ రావు కుట్ర చేస్తున్నారు. మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత. హరీష్, సంతోష్ మేఘవన్య పులులు. మా కుటుంబం తెలంగాణ మంచి కోరుకునే వాళ్ళు. మా కుటుంబం తెలంగాణ మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను పక్కన పెడితేనే పార్టీ బతికి బట్ట కడుతుంది. నన్ను పార్టీ నుంచి పంపి బలి చేశారు. ఇది ఇంతటితో ఆగదు. నాన్న కేసీఆర్కు, రామన్నకు కూడా ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంది. మా కుటుంబం విచ్ఛిన్నమైతే వారికి అధికారం వస్తుంది కాబట్టే కుట్ర. హరీష్ సీఎం రేవంత్ కాళ్ళు పట్టుకున్న నాటి నుంచే కుట్రలు మొదలు. నాపై కుట్రల విషయం ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా రామన్న స్పందించలేదు. హరీష్ వల్లే ఈటల, జగ్గారెడ్డి తదితరులు పార్టీ వదిలి వెళ్ళారు. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నానన్న కవిత. నానా మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి అంటూ హితవు. ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి. ఒకసారి కేసీఆర్ చిన్ననాడు సోపతి గారు కలిసి మందు తాగినోళ్ళు, కలిసి షాయ తాగినోళ్ళు, కలిసి బువ్వ తిన్నోళ్ళు. వరంగల్ కోల్యాగా కనివైన రాజయ్య, ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చూసినాడు కాబట్టి ఇలా కుటుంబాన్ని. శనార్థి రాజానా, అన్నా నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావన్నా? సరేనా. ఏంది మరి ఇప్పుడు కవితమ్మ అయ్యా పైలం, అన్నా పైలం, నన్ను బయటికి పంపి బలి చేసిర్రు. రేపు మీకు కూడా ప్రమాదం పొంచి ఉంది, ఏదో జరగబోతుంది. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకుంటేందుకు ఉపాయాలు చేస్తుండు. రేవంత్ రెడ్డితో కూడా ఏదో కథ నడిపిస్తుండు. ఆయన కాలు కూడా ముక్కిండు. అసలు ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది. ఏంది ఇది గందరగోళము? ఏం పంచాది? ఎందుకంటే నువ్వు పెద్దమనిషివి, మరి కేసీరావుతో కలిసి ఉన్నోనివి, తిన్నోనివి. ఒక వెన్నెంకోలు ఉన్నోడు హరీష్
ఆ పార్టీలో వెన్నెంకో కనిపించాడు హరీషే. ఆ. వీళ్ళంతా ఒట్టి కేసులే. అమ్మని అందుకనే ఇప్పుడు పెద్ద మనిషి కేసీరావు బిడ్డని కాదనుకొని కూడా వాళ్ళు నేను నమ్ముకొని ఉంటున్నాటవా? కాదే, ఇప్పుడు బిడ్డతో ఏమైతుంది? ఊదు కాలేదు, పీరు లేవది. బిడ్డతో ఊదు కాలేదు, పీరు లేవదే. తెలంగాణలో బతుకమ్మ అని ఇప్పుడు ప్రపంచ దేశాలకు వాకిచ్చిన చరిత్ర ఆమెదేనాట. ఆమెకు ఇప్పుడు కవితమ్మ కాదు బతుకమ్మ అంటున్నారట. అంతా అడలు చూపిన మనిషిది ఏం పచారం లేదంటే కాదే, మహిళా మోర్చా అనేది ఒకటి ఉండేది. దానికి మహిళా విభాగం ఉండేది. ఏది? విద్య విభాగం, బీసీ విభాగం, ఎస్సీ విభాగం, ఎస్టీ విభాగం, మహిళా విభాగం అనేది కూడా ఒకటి ఉండేది. మహిళా విభాగంలో బతుకమ్మది ఒకటి ఉప విభాగం ఇది. దానికి ఈమెకు పోర్షన్ కావాలి కదా. కేటీఆర్ కో పోర్షన్ దొరికే అన్నీ అందులో వచ్చే. ఇప్పుడు రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ అయింది కాబట్టి ఈమెకు పోర్షన్ కావాలి కాబట్టి, రాజు బిడ్డ కాబట్టి అది రేవు చేసినాం మేము అందరం కలిసి. ఓహో అట్టనా? ఈ బతుకమ్మని అప్పచెప్పి ఈమె ఆడితేనే బతుకమ్మ అన్నట్టుగా మేము పిచ్చిగాడి కొడుకులో లేవా తెలంగాణ పిచ్చర్లో? మేము తెలంగాణ పిచ్చర్లో తిరిగితే బతుకమ్మ అయింది అని. ఇదైతే వాస్తవం. ఎందుకంటే కవితమ్మ అంటే బతుకమ్మ అంటే కవితమ్మతోటే ఈ బతుకమ్మ పండుగ గురించి లోక వెలుపున ఇలిచిపారింది, తెలిసిపోయింది, ప్రచారం అయింది అనేది అప్పుడు వాళ్ళే చెప్పారు కదా మీటింగ్లల్లా, సభలల్లా. మేము చెప్పినవే తప్పు చేసినామని క్షమించమని కోరుతాను తెలంగాణను. బహుజనులదే బతుకమ్మ. అరే శాలోళ్ళది బతుకమ్మ, సాగోళ్ళ బతుకమ్మ, మాదిగోని బతుకమ్మ అన్నాడు. క్రిస్టియన్ల కలవ ముందు మాదిగోళ్ళది కూడా బతుకమ్మ, గుళ్ళోని బతుకమ్మ, బాబోని బతుకమ్మ, బక్కచెర్ర దొరలది బతుకమ్మ కాదు. వీళ్ళ అమ్మ ఆడిందా అడుగునే? వీళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయిందా బతుకమ్మ షిబ్బి పట్టుకొని? ఎట్లా జాగృతి అవుతుంది? జాగృతి అనేది ఒక సంస్థను ఆమెకు పోర్షన్ కావాలి కదా, ఒక పాత్ర. ఆ పాత్ర కోసం జాగృతి. సరే, ఇప్పుడు కథ ఇట్లా ఉంది. మరి ఇప్పుడు ఏంది పంచాది? మరి ఇప్పుడు ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న నాటకం అని ఏమో కొందరు అంటారు. ఈమె తీహార్ జైల్లో ఉన్నప్పుడు బీజేపీతోని అంతా కట్టుదిట్టం అయింది, నువ్వు మేము చెప్పినట్టు వింటేనే నిన్ను జైలు పాలు కానియము అనేది, నీకు కేసులు తగ్గిస్తాము, నిన్ను ఇబ్బంది పెట్టాము అనేది బీజేపీలో ఆడిస్తున్న నాటకం అని కొందరు అంటారు. ఈ పాడ అన్నా, ప్రభుత్వాలు పరిపాలించే విధానంలో ఈ సంస్థలు కూడా, ఈ సిబిఐ సంస్థ కావచ్చు, ఇంకా అనేక సంస్థలు కూడా ఉంటాయి అన్న. ఈ అనేక సంస్థలు పార్టీ ఏ ప్రభుత్వం పరిపాలిస్తే ఆ ప్రభుత్వం చెప్పు చేసే ఉంటారా? మరి ఇప్పుడు మన మొన్నటి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఇప్పుడు పరిపాలించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి బిడ్డ కాలు గడకుంటాయింది కదా. మరి ఆనాడు కండిషన్ బెయిల్ మీద బిడ్డ కాలు గడగదానికే తిప్పల పెట్టింది కదా. మరి వీళ్ళు తిప్పల పెట్టింది ఆనాడు. అంటే వీళ్ళ చేతులు ఉండని అంటే నా పని. అరే వీళ్ళ చేతులు ఉంటే వాళ్ళ చేతులు ఉంటది, ఎవరి చేతులు ఉండదు. భ్రమలు ఇవన్నీ మంది మీద ప్రచారం. ఇప్పుడు మనటువంటి అమాయకులు ఉంటాం కదా ఇటు బాబులోళ్ళు, వాళ్ళ కోసం చెప్పే ముచ్చట ఇదంతా. మరి ఇప్పుడు కవితమ్మ పక్క జరిగినందుకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం అవుతుంది అంటావా? ఇప్పుడు కవితమ్మ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవితమ్మ అన్న కేసీఆర్ పానం మంచుకుంటానో ఏమైనా పానం ఉంటుంది దీనికి, లేకపోతే పార్టీకి పానం ఉండదు అన్న. ఇక అయిపోయింది దీని పని. ఓ అమ్మా, దీని పని అయిపోయిందన్న. కేసీఆర్ కి ఏమన్నా జాగ్రత్తగా ఆయన ఆరోగ్యం కుదుటబడి గట్టిగా ఆయన తిరుగుతే ఆయన అకావికలం అయిపోయింది. కొడుకో దిక్కు బిడ్డో దిక్కు ఇదంతా కొంగలు చెప్పిన మడుగు చేసిన దాన్ని కుక్కలు చెప్పిన ఇస్తారు చేసింది కాదు, కొంగలు దొక్కిన మడుగు అయింది. అది రేవుకు రాదన్నా. అంతేనా? కానీ వాళ్ళకు ఒక సెకండ్ లీడర్ ఉన్న మాట వాస్తవం. ఎవరు? ఇప్పుడు అట్లా కాదన్నా, టీఆర్ఎస్ కు లీడర్ ఉన్నాడు. మనుషులు లేరు, మంది లేరు, క్యాడర్ లేదు, 30 ఏళ్ళు లేడు, 18 ఏళ్ళు లేడు. వీళ్ళకు ఓన్లీ లీడర్ ఉన్నాడు. వీళ్ళకి ఏం లీడరు? ఇప్పుడు అయిన ఎమ్మెల్యే మలగాడు. అయ్యా, సెకండ్ బోట్ తీలే
కోయిలాగా ఉంటుంది చూడే ఆ, ఆ, గుడ్డల్లా. ఆ, ఆ, గుడ్డల్లా. ఆ. ఆ? కాని కిందకి వచ్చే కోయిలాగా ఉంటుంది చూడు. అవు ఈ కాని కింద వచ్చే కోయిలాగా ఈ టిఆర్ఎస్ లో ఉన్నది, కానీ వాళ్ళకి జనం లేరు. ఆ, జనం ఉంటే పార్లమెంట్ ఎన్నికల డిపాజిట్ పోతాదే. అవు కరెక్టే ఈ మాట కూడా. పార్లమెంట్ ఎన్నికలలో డిపాజిట్ పోతానా? అవు ఉత్తరం ఒక్క సీట్ రాదని చెప్పిన గొల్లరాదని చెప్పింది కాబట్టి లెక్కకు రాలే. ఇది ఎవడన్నా దొరోడు చెప్తే లెక్క ఖర్చు. ఆ, ఏడ్చుకుంటా పోతాడు, ఎల్వాయిని ఓడిపోతాడని చెప్పిన నేను. బా అది ఎవరు పట్టించుకోలే, ఆ, అది ఎవరు పట్టించుకోలేదన్నా. అది ఎవడన్నా మా సురేందర్ రెడ్డి సాబ్ కొడుకో లేకపోతే సురేందర్ రెడ్డి సాబో చెప్తే ఇందురు. ఆ. నేను చెప్పిన గోల్ రాదు కానీ మామూలు గోల్ రాదు వీడు. గొల్ల నేను చెప్పిన జాతకం చూడు, ఇదే జాతకం చెప్తాను నరసనా. ఉమ్. ఈ పార్టీ మనుగడలో ఉండదు కాక ఉండదు. రెండు జాతీయ పార్టీలే ఉంటాయి ఇక్కడ. అబ్బా రెండే జాతీయ పార్టీలు రేపు కొట్లాడతాయి. మరి ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు కార్యకర్తలు కానీ జనాలు కానీ ఇప్పుడు ఏమనుకోవాలి? ఇప్పుడు వాళ్ళేమో వరంగల్ సభ పెట్టి ఎలకతుర్తిలా రాబోయే రోజుల్లో మాదే 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 అనేదేమో వాళ్ళు చెప్ప తిరుగుతుర్రు, చెప్పుకుర్రు. నిర్ణయాలు కూడా స్థానిక సంస్థలలో మా దమ్మేందో చూపిస్తామని ఇప్పటికీ మరి వాళ్ళు బీఆర్ఎస్ కొన్ని కోళ్ళాగలు అంటున్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకే మనిషి ముందడికి వస్తలేడా? ఎందుకంటే పాత సర్పంచ్ గారు ఇప్పుడు అప్పు తీరలే. పాత సర్పంచ్ గారు పిచ్చోడై తిరుగుతాడు. అంతే. వాడు ఆఖరికి ఎక్కడ పోతాడు? ఎక్కడైనా బెల్ట్ షాపుల కాడికి పోయిన తర్వాత వేసుకుంటాడు. అప్పు తీరతలేదు, పెళ్ళం బువ్వ పెడతలేదు, ఇంటికి పోతలేడు వీడు. పాత సర్పంచ్ కొత్త సర్పంచ్ రావాలంటే పాత సర్పంచ్ చూసి జరుచుకుంటాడు. చూసుకో. అరే ఊళ్ళే సర్పంచ్ కు పోటీ చేసేందుకు మనిషి దొరుకుతలేడన్నా. ఎవడు గెలిచినా మళ్ళా పైసలు పెట్టాలి, ఎవరు గెలిచినా పైసలు నాశనం చేసుకోవాలి. మళ్ళా వాడు ఎల్లో పోతాడు ఎరికానన్నా, కాంగ్రెస్ కే పోతాడు. ఏ పార్టీలో గెలిచినా ఏ పార్టీలో గెలిచినా కాంగ్రెస్ కే పోతాడు. 3.5 సంవత్సరాల వరకు వాడు లండు అయ్యి వాడు చెప్పుతే వాడు బగాట్లా తిరుగుతాడనే సర్పంచ్ గడ వస్తారు అని ఎటు అటు పోతారు. అయ్యా ఆడికి వచ్చింది సర్పంచుల కథ. పాపం సర్పంచులు పాత సర్పంచులు ఇప్పుడు టిఆర్ఎస్ సర్పంచులు ఉరి పెట్టుకునే కాడికి వచ్చింది కదా. అప్పులు తెచ్చి బిల్లు లేదు. ఒక్కొక్కరికి 40 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు, 60 లక్షలు. ఒక్కరి బిల్లు లేదన్నా. ఈ సర్పంచ్ అయ్యే వరకు ఆయన లావు తోడుకోవాలా, ఆయన అంగి తోడుకోవాలా, వాళ్ళు సల్యూట్ పెడితే చాదాగిరి చేయాలా, సిగవడం వాళ్ళు ఇంత మందరుచుకోవాలా. ఇన్ని ఇట్లా కలగడిపోయిండు. వాడు బిల్లు ఏదో వస్తుందని ఆశపడ్డాడు, పని చేసిండు. బిల్లు వాళ్ళు ఆ గవర్నమెంట్ ఇయ్యలే, ఈ గవర్నమెంట్ ఇయ్యలే. ఏ గవర్నమెంట్ లో పైసలు లేవు, మన లేవు. పాడైపోగా ఏం కాదన్నా కవితతో పీర్లేవు. ఇప్పుడు ఇది ఎట్టటి సంగతే మరి? ఇప్పుడు రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరి వీళ్ళకి ప్రచారం ఉంటుందా? ఇప్పుడు ఇది ఏమైనా దెబ్బ తీసేనా జూబ్లీహిల్స్ లో కవితమ్మది? జూబ్లీహిల్స్ లా ఇప్పుడు ఒక్కటన్నా, జూబ్లీహిల్స్ లా బీసీ కడితే ఎవరైనా గెలుతారన్న. కాంగ్రెస్ పార్టీ కానీ యాదవ్ టికెట్ అందులో యాదవ్ ఇవ్వాలి. చిన్న శ్రీశైలం కొడుకిస్తే కాంగ్రెస్ వెళ్తుందన్నా. ఇక వీళ్ళ కమ్మల్లోకి ఇస్తారు కదా, చచ్చిపోయిన ఆయన భార్యకి ఇస్తారు వీళ్ళు. అదే 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 బీఆర్ఎస్ వాళ్ళు. అంటే బీఆర్ఎస్ వాళ్ళకు మరి ఇప్పుడు అదే ఇప్పుడు ఈ ఉప ఎన్నికల ముందరనే ఈ కథ జరిగే మరి ఈ కవితమ్మది దెబ్బ ఏమన్నా జూబ్లీహిల్స్ మీద పడుతుందా అంటున్నా అన్న. ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ కోటేయరే అంతేనా అన్న? బీఆర్ఎస్ పార్టీకి ఓటేయరే. తేల్చినావా అప్పుడే? కాంగ్రెస్ బీజేపీ అందులోనే ఉంటది. అయ్యా అయితే ఇప్పుడు కనవే రాజా ఇక ఏముంది, ఇక అయిపోయింది. ఇక నువ్వు పెద్ద మనిషివి, కరువు కాలం చూసినవి ఒక మాట అన్నవంటే ఇక అయిపోయాయి. వెనకటికి ఎన్ని మాటలు సత్యాలు కాలే నీ మాటలు అన్న. వాళ్ళు ముస్లిం క్యాండిడేట్ కనుక కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే, మా బీజేపీ వాళ్ళకు సోయి ఉంటే దత్తాత్రేయ బిడ్డ కనుక ఇత్తకెళ్తుంది. అమ్మా అంటే బిడ్డకి ఇత్తకెళ్తుందే. ఊరేకో
ఇటు 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 పోయి కులం వల్లనే చూస్తున్నావు, అటు పోయి కులం వల్లనే చూస్తున్నావు. అంటే కులం వల్ల అన్న 60,000 ఓట్లు ఉన్నాయాడా? అటనా? నేను బయటగా చెప్తాను, 60,000 ఓట్లు ఉన్నాయి కుల కుటుంబంలో కలిస్తే. అమ్మని సాయి రంగు, అది కథ. వాళ్ళు నేషనల్ పార్టీలో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ముస్లింలకే వాళ్ళను ముస్లింల పాలోళ్ళ కింద మెదులుతారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ ఆయన పలుకుబడగలిగిన వ్యక్తి కదా అజరుద్దీన్ అంటే. ఆయన మనిషి కాదు ఆయన. ఆయన క్రికెట్ మ్యాచ్ కెప్టెన్, ఆయన పేరు ప్రతిష్ట ఉన్నది. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మరి శ్రీశైలం అనే కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని అంటానట. కానీ మరి తీర సైన్యానికి మీద మోసం జరుగుతుంది దాంట్లో. అది అయ్యేదాకా నమ్మకం లేదు కథ. లేదు 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 లేదు. ఒకవేళ వీళ్ళు బీజేపీ వాళ్ళకు అరే గెలవాలి, ఈ సీటు గెలవాలి, ఎందుకంటే వీళ్ళకి ఓడిపోవాలని ఉంటది బీజేపీ వాళ్ళకు. మా వాళ్ళకు నేను బీజేపీనే కదా, నేను బీజేపీనే కదా. ఏదే రాజనాని ఉన్నట్టు చెప్పకపోతే అంతే అంతే. ఇప్పుడు ఏదైనా మనం వాస్తవాలే మాట్లాడుకోవాలి అంతే. ఇప్పుడు గుళ్ళోడు కూడా వాస్తవం మాట్లాడకపోతే ఎవడు మాట్లాడతాడు చెప్పు. అబ్బర కొండ పో దెబ్బ అంతే. ఇప్పుడు అది దత్తన్న పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. దత్తాత్రేయ గారు పార్లమెంట్ లో 2 సార్లు 3 సార్లు గెలిచిండు. దాని తర్వాత కిషన్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ అది. కిషన్ రెడ్డి గారు గెలుతాడు. మరి కిషన్ రెడ్డి మనసులో ఏమున్నదో తెలియదు కదా, ఆయన మాట్లాడాడు అసలే. కిషన్ రెడ్డి దత్తాత్రేయ గారు ఒక్క రేవు కనుక వస్తే ఆయన రిటైర్డ్ అయి ఉన్నాడు. ఆయన బిడ్డను కనుక వెళ్తే బ్రహ్మాండం గెలుతుంది. ఉందటవా పదారా? 16 ఉంటది. ఎందుకంటే దత్తాత్రేయ గారు అంతకంటే ముందుగా గెలిచిన కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్రంలో మంత్రి, ఆయన పార్లమెంట్ లో సీటు దక్కాలని ఉంటది. మరి ఆయన కడుపులో ఉన్నదో తెలియదు. పాపం గారా, పెద్ద మనిషి బాయికాడ ఉండి కూడా ఉప ఎన్నిక మీద దృష్టి పెట్టుర్రి, ఉప ఎన్నిక మీద దృష్టి పెట్టుర్రి అని ఇక్కడ ఈ బీజేపీ పంచాయతీ ఒకటి ఉంది. అయినా ఉప ఎన్నిక మీద మీరు దృష్టి పెట్టాలని పాపం బాయికాడ ఎర్రవల్లి బాయికాడ పెద్ద మనిషి కోళ్ళగా పెద్ద పెద్ద ముత్తైదులు పిలిపించి చెప్తుండట. ఏ కాదు, ఆయన ఎంత దల్లడిచ్చినా కూడా అది అది మజాకి పిల్లలు అనేది లేదు. అయ్యో ఆ పార్టీ పైన అయిపోయింది. అంతేనా? అరే నేను బాధతో చెప్తాను స్వా, నేను బాధతోనే చెప్తాను. నేను 20 ఏళ్ళు సాహసం చేసినాను ఆ పార్టీలో. అవునవును, కష్టపడ్డా. ఇద్దరు కలిసిమెలిసి కేసీఆర్ని దగ్గరికి వెళ్ళి చూసినోనివి, కేసీఆర్ ఎంట తిరిగినోనివి, కేసీఆర్ ఎంట దోస్తానం చేసినోనివి, ఆయన ఎంట ఉండి తిన్నోనివి, బువ్వ తిన్నోనివి, చెడ్డపడ ముచ్చట మాట్లాడినోని కాబట్టి ఇక కథ లోతు అనేది నీకే ఎరక. అందుకనే నీకు ఫోన్ చేసిన. ఇక దాని పని అయిపోయింది. అంతేనా? కాంగ్రెస్ పార్టీ మధ్య బీజేపీ మధ్యనే ఉంటది. ఈ బీజేపీ వాళ్ళు గట్టిగా ఇది గెలవాలనుకుంటే మాత్రం గెలుస్తుంది. మరి దత్తాత్రేయ బిడ్డే వీళ్ళకు ఉన్న క్యాండిడేట్. మరి బీజేపీలో రామచంద్రయ్య వచ్చినాక ఏమైనా ఉరుకులో పెడుతుందా పార్టీ? ఏవో ఆయనకు ఉరికిచ్చే అంత బలం ఉన్నది కానీ ఉరికే బలం లేదు. అట్లా మరి 2 కావాలన్నా ఇలా. కెప్టెన్ గొప్ప కెప్టెనే, ఆయన మర్మం తెలిసిన కెప్టెనే. అమ్మో, మర్మం తెలిసిన కెప్టెనే. లీడర్లు ఆయన కనసానాల్లో మెదులుతారు. లీడర్ ఇంటికి ఆయన పోతాడు, ఆయన ఇంటికి లీడర్ వస్తాడు. కానీ ఈ లీడర్లను అంతా జమ చేసి ఆయన పేరో ప్రతిష్టో తెచ్చుకోవాలి. ఎందుకంటే అరుదైన కానుక జాతీయ పార్టీ. ఇవాళ భారతదేశంలో ప్రపంచాన్ని అమెరికానే వణికిస్తాడు ప్రధానమంత్రి. అటువంటి పార్టీకి నాయకుడు అయింది నేనే. మరి నేను ధర్మాన్ని నెరవేర్చాలి. ద్రోణాచార్య లాంటి వ్యక్తి, ఎందుకంటే సద్బ్రాహ్మణుడు. ఇవన్నీ ఉపాయాలు చేయాలి కదా మరి పెద్ద మనిషి. అవునవునవునవునవును. ఇక పార్టీ బీఆర్ఎస్ పని అయిపోయిందన్న. అయ్యో, నేను బాధపడకుండా చెప్తాను. సో దాని పని అయిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పిండు. ఏది రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు 9:30 గంటలు శాసనసభలో చర్చించి చేసిన వ్యవహారం కాదు ఇది. ఇప్పుడు మా బాగా సంపాదించుకున్నట్టే నువ్వు ఆ దొంగతనాన్ని ఒప్పుకున్నట్ట. అదే 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 మా బాగా సంపాదించుకున్నాడంటే ఆ దొంగతనాన్ని ఒప్పుకున్నట్టే. ఇంకేముంది, బావేంది అయ్యేంది. ఇప్పుడు అయ్యే తెలవకుండా బాగా చేసిండా అనేది ఇప్పుడు నా సొంటోడు నీ సొంటోడు గెలిగిస్తూనే ఉంది.
అరే లోకానికి ఒకసారి తెలితే చాలే వాళ్ళు మానాన్ని నమ్మరు. అవు 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 కరెక్టే అన్నమాట. అనా అవినీతి కూపంలో ఇరుక్కపోయిందంటే బీహార్ లల్లు ప్రసాద్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించిండన్నా లల్లు. అవు అవు ఆలు ఆలు జబ్ తక్ రయేగా లల్లు జబ్ తక్ రయేగా అంతసేపు ఉంటాను అన్నాడు. ఆలుగడ్డ దీనిలో ఉన్నంతసేపు నేను ఉంటున్నా అన్నాడు. బా ఒక్క దానా కుంభకోణం, చిన్న దానా కుంభకోణంలో ఆయన ఇరుక్కపోతే ఇవ్వ మానాన్ని వెళ్తలేదు. 20 ఏళ్ళే లల్లు ప్రసాద్ రాజ్యం రాక. అవు మచ్చ పడ్డది. ఇప్పుడు ములాయం సింగ్ రాజ్యం పోయి ఎన్నాళ్ళే అవు మత్తాందా, అది రేవుకి వస్తాందా? అవు జయలలిత రేవుకి వచ్చిందా? రాలే. అంటే మచ్చ పడ్డాక ఓట్లేస్తారే. అంతే అంతే. అది మచ్చ పడ్డదంటే సమాజం ఇప్పుడు చూస్తారు జనాలు, ఇవి మంచి చేస్తుండా చెడు చేస్తుండా, లోపడానికి ఏం చేస్తుండు, బయటకి ఏం చేస్తుండు, లోపడానికి ఏం చెప్తుండు, బయటకి ఏం చెప్తుండు, అసలు ఈయన నిజ స్వరూపం ఏంది, ఈయన కథ కార్ఖానా ఏంది, ఈయన ఎటువంటి గుణవంతుడు ఎటువంటి బుద్ధివంతుడు అనేది జనాలు కొంత చూసి అప్పుడు కర్రు కాల్చి ఎర్రగా వాత పెడతారు. ఇప్పుడు 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏమైందన్నా? భూపాల్స్ కుంభకోణం, ఆ కుంభకోణం, ఈ కుంభకోణం పేరు వచ్చినాక ఇక ఇందిరాగాంధీ తర్వాత మా రాహుల్ గాంధీ తర్వాత మన మన్మోహన్ సింగ్ తర్వాత ఇక మళ్ళా రాజ్యం వస్తాను అదే. అదే 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 అదే. ఆ పిల్లగాడు తిరుగుతాడు కానీ ఆ పిల్లగాడు పెద్ద మనిషి అనిపిస్తలేడు, బ్రహ్మచారి అనిపిస్తలేడు, అనిపిస్తలేడు, యువకుడు అనిపిస్తలేడు, ఏదనిపిస్తలేడే. అరే ఒక లాల్చన దొరుకుంటేంది ఆయన ఓ టీషర్ట్ దొరుకుని తిరుగుతాడు పిల్లగాడ మరి. సరే రాజన్న ఉంటా శనార్థి. ఇక మరి మీ విలువైన సమయాన్ని ఇచ్చినావు, తెలంగాణ సమాజానికి రామశాఖని ముచ్చట చెప్పినావు. ఇక మరి ఉంటా శనార్థి. శనార్థి నమస్తే. నమస్తే నమస్తే. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. ఇక పొదుగు భాగం మాత్రం మీకు ఎరికే కదా.